హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. మన ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ద్వారా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాం. సో నేను రీసెంట్గా మీకోసం ఒక టాస్క్ అనేటువంటిది తీసుకున్నాను. దట్టు ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎక్కువ సఫర్ అయ్యేటువంటి ఏరియా లెసన్స్ అనేటువంటిది, వాటి యొక్క ఎక్స్ప్లెనేషను కొన్ని హార్డ్గా ఉంటాయి లెసన్స్, వాటి యొక్క వొకాబులరీ ఎన్రిచ్డ్గా ఉంటుంది. సో వాటికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక యూనిట్ తీసుకుంటాను, దాంట్లో కంప్లీట్గా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో ఉన్నటువంటి గ్రామర్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదేవిధంగా వర్క్ బుక్ కూడా. సో కంప్లీట్ ప్యాకేజ్ కింద నేను చేస్తూ ఉన్నాను. ఇప్పుడు థర్డ్ తీసుకున్నాం అనుకోండి, ఒక యూనిట్ తీసుకుంటే దాంట్లో వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ మొత్తం లెసన్ ఎక్స్ప్లెనేషను మొత్తం క్లియర్గా ఉండేటట్టు చూస్తున్నాను అనమాట. సో కాబట్టి ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు ఉపయోగించుకోండి. సరేనండి, మనము థర్డ్ క్లాస్లో ఉన్నాం. ఫస్ట్ యూనిట్ మీ అందరికీ తెలిసిందే, తెనాలి రామ అండ్ ద థీవ్స్, బ్యూటిఫుల్ లెసన్. సో లెసన్స్లో చాలా విషయం ఉంది, చాలా మొరాలిటీ ఉంది, చాలా హ్యూమర్ ఉంటుంది. సో వీటన్నిటిని నేర్చుకోవాలి. సరే, లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేశాడు. అంటే ఈ లెసన్ ద్వారా పిల్లల నుంచి మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటిది ఇచ్చాడు. సో అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. తెనాలి రామ అండ్ ద థీవ్స్లో క్యారెక్టర్స్ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. స్టోరీని ప్రాపర్ వాయిస్ మాడ్యులేషన్ తోటి పిల్లలు చదివేటట్లు మనం చేయాలి, పిల్లలు చదువుతారనమాట. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ అనేటువంటివి ఉన్నాయి, టాస్క్ అనేటువంటిది, అవి కూడా పిల్లలు నేర్చుకుంటారు. నెక్స్ట్ వొకాబులరీని పర్సన్స్గా, ప్లేసెస్గా, థింగ్స్గా ఎట్లా డివైడ్ చేయాలి అనేటువంటిది క్లాసిఫికేషన్ అనమాట. సో అది కూడా పిల్లలకి మనం నేర్పిస్తాం. నెక్స్ట్ ఇన్విటేషన్ కార్డ్ తయారు చేయడం అనేటువంటిది పిల్లలు నేర్చుకుంటారు. నెక్స్ట్ రైట్ ఎ స్టోరీ విత్ సింపుల్ సెంటెన్సెస్ బై యూజింగ్ ద పిక్చర్స్ని యూజ్ చేసి సింపుల్ సెంటెన్సెస్ ద్వారా స్టోరీ రాయడం, ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పడం అనేటువంటిది ఇక్కడ పిల్లలు నేర్చుకునేటువంటి విషయం. అంటే ఇక్కడ రాయడం మెన్షన్ చేశాడు, సో ముందు వాళ్ళు చెప్పి తర్వాత రాయడం అనేటువంటి చేస్తారు. సో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ని పిల్లల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ మీన్స్ మనం సాధించాలి పిల్లల నుంచి. ఓకేనండి. నెక్స్ట్ మెయిన్ స్టోరీలోకి వెళ్ళే ముందు మనకు ప్రీ రీడింగ్ అనేటువంటిది ఉంటుందండి ప్రతి లెసన్లో. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇన్విటేషన్ కార్డ్ అనేటువంటిది ఇచ్చాడండి. ఇన్విటేషన్ కార్డు ప్రిపేర్ చేసి ఇచ్చాడు. దీనికి సంబంధించింది ఇది అబౌట్ ప్లే, ఒక నాటకానికి సంబంధించిందండి. సో ఇక్కడ ఎంపీపీఎస్ కొత్తపల్లి వారు ఇన్వైట్ చేస్తున్నట్టు మనల్ని ఈ ప్లేకి. నెక్స్ట్ ఈ ప్లే ఏంటి, నాటకం ఏంటి, తెనాలి రామ అండ్ ద థీవ్స్. సో ఈ స్టోరీని వాళ్ళు ప్లే చేస్తున్నారండి. నెక్స్ట్ డేట్ ఎప్పుడండి, 3rd August, టైం 10 AM. ప్లేస్ ఎక్కడండి, ఎంపీపీ స్కూల్ కొత్తపల్లి. సో అక్కడే వాళ్ళ స్కూల్లోనే ఈ ప్లే అనేటువంటిది జరగబోతుంది. ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు మనల్ని, టీచర్స్ అండ్ చిల్డ్రన్, ఎంపీపీఎస్ కొత్తపల్లి, వీళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తున్నట్టు లెక్క. సో ఓవరాల్గా ఈ ఇన్విటేషన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ ఇవి. నెక్స్ట్ కింద క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి యాక్టివిటీలో. ఈ క్వశ్చన్స్లో మనం ఏం చేయాలంటే పిల్లల్ని అడగాలి, అడిగి వాళ్ళ చేత ఓవరాల్గా ఈ ఆన్సర్ చెప్పించాలి. రాయించాల్సినటువంటి పని లేదండి, ఓవరాల్గా ఆన్సర్స్ అనేటువంటివి చెప్పిస్తే సరిపోతుంది. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, 5 ఇచ్చాడు మనకి. సో వాట్ ఈస్ ద ఇన్విటేషన్ అబౌట్, ఇన్విటేషన్ దేనికి సంబంధించింది, అబౌట్ ద ప్లేకి సంబంధించింది. సో ఇది ఫస్ట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ హూ ఆర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ ద ప్లే, ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు మనకి, టీచర్స్ అండ్ చిల్డ్రన్, ఎంపీపీఎస్ కొత్తపల్లి. సో ఇది రాయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్, వేర్ విల్ ద షో బీ కండక్టెడ్, ఎక్కడ జరగబోతుంది షో, ఎట్ ఎంపీపీఎస్ కొత్తపల్లి. ఇది మనకు సెట్ చేయొచ్చు, అంటే ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ మెన్షన్ ద షో టైమింగ్స్, ఎప్పుడండి, 10 AM, ఎట్ 10 AM. ఇది 4th అనేటువంటిది ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 5th, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లే, ఈ ప్లే యొక్క పేరు ఏంటి, తెనాలి రామ అండ్ ద థీవ్స్. సో ఇది 5th క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో ఇలా పిల్లల చేత మనం ఓవరాల్గా ఆన్సర్స్ అనేటువంటి రాబట్టాలి. సో మన కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల చేత మాట్లాడించడం ఇంగ్లీష్లో అనేటువంటిది కాన్సెప్ట్. ఈ క్వశ్చన్స్ అర్థం చేసుకునేటట్లు చూడడం అనేటువంటిది కాన్సెప్ట్. సో ఈ 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ యాక్చువల్గా పిల్లలే చెప్పేస్తారు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మనం మెయిన్ స్టోరీలోకి వెళ్దాం. చాలా బ్యూటిఫుల్ స్టోరీ, నేను ముందే చెప్పినట్టు, తెనాలి రామ అండ్ ద థీవ్స్. మరి ఈ స్టోరీ వాటి యొక్క మీనింగ్ అనేటువంటిది మనం చూద్దాం. తెనాలి రామకృష్ణ వాజ్ ఏ కోర్ట్ పోయెట్. ఇతను కోర్ట్ పోయెట్ అంటే ఇక్కడ ఆస్థాన కవి అండి. సో తెనాలి రామ అనేటువంటి ఒక వ్యక్తి ఒక కోర్ట్ పోయెట్. అతడు కింగ్ శ్రీకృష్ణదేవరాయ కింగ్డంలో విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది, ఇది సామ్రాజ్యం అండి. ఈ విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయ కింగ్ ఉన్నాడు. హీ వర్క్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం.
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు దగ్గర ఈయన ఒక ఆస్థాన కవిగా ఉన్నాడు. సో ఇతను అక్కడ పనిచేసేవాడు అనేటువంటిది ఇది. హీ వాజ్ ఎ క్లవర్ అండ్ ఫన్నీ మ్యాన్. ఇతను చాలా తెలివైన వాడండి. మీరు వినే ఉంటారు తెనాలి రామకృష్ణ గురించి. అండ్ ఫన్నీ మ్యాన్, ఫన్నీగా హ్యూమర్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, అందరినీ నవ్విస్తూ ఉంటాడు. చతురత, హాస్య చతురత అనేటువంటిది ఇతనికి బాగా ఉంటుంది. తెనాలి రామ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్ ఇన్ హిస్ బ్యాక్ యార్డ్ అంటే పెరడండి. అతని ఒక పెరడులో ఒక పెద్ద గార్డెన్ అనేటువంటిది ఉండేదంట. అంటే ఇంటికి బ్యాక్ సైడ్ ఒక పెద్ద తోట ఉండేది. ఆ తోటలో చాలా రకాల చెట్లతోటి ఒక బ్యూటిఫుల్ గార్డెన్ అనేటువంటిది అతను ఏర్పాటు చేసుకున్నాడు. టు వాటర్ ద గార్డెన్ హీ హ్యాడ్ టు పుల్ వాటర్ ఫ్రమ్ ఏ డీప్ వెల్. సరే, మరి గార్డెన్ అంటే చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, వాటికి నీళ్లు పోయాలి. మరి వాటికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందా అంటే ఇప్పటిలాగా మనలాగా బోర్లు అనేటువంటి ఏం లేవు కదా. సో బావులు అనేటువంటివి ఉండేవి. సో ఒక బావి ఉంది, లోతైన బావి. ఆ బావిలోంచి నీటిని అతను తోడి ఈ చెట్లకు పోయాలి. సో అది అతను చేసేటువంటి పని. వన్ ఈవినింగ్ అయితే ఏం జరిగిందో చూడండి. ఒకరోజు ఈవినింగ్ వైల్ వాటరింగ్ హిస్ గార్డెన్, ఈయన చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నాడంట. పోస్తున్నప్పుడు హిస్సా, అతడు చూశాడు, 2 thieves, ఇద్దరు దొంగలండి, హైడింగ్, దాక్కోవడం, ఇన్ ద బుషెస్ అంటే పొదలు. ఒకరోజు ఈవినింగ్ ఆయన చెట్లకు నీళ్లు పోస్తుంటే ఎక్కడో అలికిడైందండి ఆ బుషెస్, ఆ పొదల వెనకాల. ఏందయా అని అతను దొంగతనంగా చూస్తే, అంటే వాళ్ళు చూసినట్టు కాకుండా ఇతను గమనించాడనమాట. ఏంటయ్యా అక్కడ గమనించినటువంటి విషయం అంటే, ఇద్దరు దొంగలు ఏం చేశారంటే వాటి వెనకాల దాక్కొని ఉన్నారు. మరి దొంగలు ఎందుకు వస్తారండి? దొంగతనం చేయడానికి ఆబ్వియస్గా. సో క్విక్లీ, వెంటనే హీ గాట్ అన్ ఐడియా, అతనికి ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు దొంగతనానికి వచ్చారు. సో ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తే వెంటనే అతనికి ఒక ఐడియా అనేటువంటిది వచ్చింది. తెనాలి రామ వెళ్ళాడు ఇన్సైడ్ హిస్ హౌస్. అతను ఇంటి లోపలికి వెళ్ళాడు. హీ షౌటెడ్, భార్యని పిలిచాడు లేదా భార్యను అరిచాడు, గట్టిగా చెప్పాడు అని. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే గట్టిగా చెప్పడం. టు హిజ్ వైఫ్, అతని భార్యకు చెప్పాడు, శారదాకు. అతని భార్య పేరు శారద అండి. శారదాకి గట్టిగా విషయం చెప్పాడు. ఐ హర్డ్ దట్, శారదా వినో, నాకు ఒక విషయం తెలిసింది. ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హ్యాడ్ ఎంటర్డ్ ద సిటీ. మన సిటీలోకి థీవ్స్ యొక్క గ్యాంగ్ అంటే దొంగల గుంపు అనేటువంటిది వచ్చిందంట. సో లెట్స్ పుట్ ఆల్ అవర్ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ ఎ బాక్స్ అండ్ డ్రాప్ ఇట్ ఇన్ టు ద వెల్. సో ఏం చెప్తున్నారు చూడండి. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి ఈ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా బాక్స్లో పెట్టేసి మనం ఆ బాక్స్ని బావిలో పడేద్దాము. ఇట్ విల్ బీ సేఫ్ దేర్. అక్కడ అవి సురక్షితంగా ఉంటాయి. ఎందుకంటే బావి లోపల వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చెయ్యరు కదా అని చెప్పేసి ఒక ప్లాన్ వేసాడు ఇతను. సో ఈ మాటలు ఎవరికి వినపడేటట్లు చెప్పాడండి? థీవ్స్కి, దొంగలకు వినపడేటట్టు చెప్పాడనమాట. అది తన యొక్క ప్లాన్. సో గట్టిగా చెప్పాడు, మనలో ఉన్నటువంటి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఈ వాల్యుబుల్ థింగ్స్ అన్నిటినీ కూడా తీసుకొని బాక్స్లో పెట్టేసి బావిలో వేసేద్దాం, అక్కడ సేఫ్గా ఉంటాయి, దొంగలు కూడా వాటిని తీసుకోలేరని చెప్పాడు. ద థీవ్స్ హర్డ్ ద కాన్వర్జేషన్ అండ్ ఫెల్ట్ హ్యాపీ. ఈ విషయము ఈ థీవ్స్ విన్నారు. అసలు యాక్చువల్గా వీళ్ళు వినపడేటట్టే చెప్పాడు మన తెనాలి రామకృష్ణ. వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మాయ, మన కష్టం లేదు లేరా, ఇంటికి పోయి దోచుకోవాల్సిన అవసరం లేదు, బావిలోనే ఉంటాయి కాబట్టి తీసేసుకుందామని అనుకున్నారు. దే వెయిటెడ్ క్వైట్లీ. వాళ్ళు క్వైట్గా అంటే ఏం శబ్దం చేయకుండా అలానే ఉన్నారు, అంటే వీళ్ళు వెళ్ళిపోయేదాకా. ఫర్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. సో మెల్లగా వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఒక బాక్స్ అనేటువంటిది ఆ బావిలో పడేసేంత వరకు వాళ్ళు కామ్గా ఉండాలని డిసైడ్ అయ్యారనమాట. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ లిఫ్టెడ్ ద హెవీ బాక్స్. లోపల నుంచి వాళ్ళు మోసుకుంటూ వచ్చారు భార్యాభర్తలు. చూడండి ఇక్కడ పిక్చర్లు అదే ఇచ్చాడు. సో ఆ భార్యాభర్తలు ఏం చేశారండి, ఒక హెవీ బాక్స్ని తీసుకొని అంటే మోసుకొని వచ్చి విత్ గ్రేట్ డిఫికల్టీ. సో చూడండి ఆయాసపడుతున్నారు, అంత బరువు ఉందన్నమాట. ఈ దొంగలకి ఏమనిపించింది, అబ్బా ఈరోజు మాకు జాక్పాట్ దొరికిందిరా అనుకున్నారు. అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ద వెల్. బావిలో పడేశారండి. దెన్ దే వెంట్ ఇన్ సైడ్ దేర్ హౌస్. పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళారు, ఇంటి లోపలికి వెళ్ళారు. నెక్స్ట్ ఏం జరిగింది, ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపటి తర్వాత, ద థీవ్స్ రష్డ్. వీళ్ళు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడికి వచ్చారండి, టు ద వెల్, బావి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మయ్య మనకు పంట పండిందిరా, ఇంకా మనం ఈ బాక్స్ తీసుకుంటే మనకు మంచి ఖజానా దొరికిద్ది అనుకున్నారు. దే వర్క్డ్ ఆల్ నైట్. సో వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారండి. పుల్లింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్ టు గెట్ ద బాక్స్. బాక్స్ తీసుకోవాలంటే నీళ్ళు అడ్డం ఉన్నాయి కదా, ఎక్కడుందో తెలియదు. సో కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే
నీళ్లను తోడేశారు. బావిలో ఉన్నటువంటి ఆ నీళ్ళనన్నిటినీ కూడా తోడేశారనమాట. సో తోడుతున్నా వస్తూ ఉంటాయి, బట్ ఆ బాక్స్ కనపడేదాకా వాళ్ళు వాటర్ని బయటికి తీసేశారు. ఎట్ లాస్ట్ చివరికి దే గాట్ ద బాక్స్ అవుట్. ఆ బాక్స్ను బయటికి తీశారంట. దే ఓపెన్డ్ ఇట్ అండ్ వర్ షాక్డ్. సో ఓపెన్ చేశారు. ఏమని ఓపెన్ చేశారు? లోపల వాల్యుబుల్ థింగ్స్ అనేటువంటివి ఉంటాయి. సో మనము హాయిగా వీటిని తీసుకెళ్ళిపోవచ్చు అని సంతోషంతో ఓపెన్ చేశారు. కానీ వాళ్ళు షాక్ గురయ్యారంట. ఎందుకో చూద్దాం ఇప్పుడు. దే అండర్స్టాండ్ దట్, వాళ్ళకి అర్థమైంది ఆ విషయము ఏంటంటే, తెనాలి రామ హ్యాడ్ ఫూల్డ్ దెమ్. తెనాలి రామకృష్ణ వీళ్ళని ఫూల్ చేశారన్న విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఎందుకని చూడండి, ఇక్కడ ఉంది మ్యాటర్. ద కపుల్ ఫిల్డ్ ద బాక్స్ విత్ స్టోన్స్. యాక్చువల్గా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ పెట్టి బాక్స్లో పెట్టి బావిలో వేస్తామని చెప్పిందంతా కూడా అబద్ధం. వాళ్ళు ఆ బాక్స్ నిండా ఏం పెట్టారండి? స్టోన్స్, రాళ్లతోటి నింపారు. చూడండి, ఈ రాళ్లతోటి నింపారు ఆ బాక్స్ అంతా. దెన్ తెనాలి రామ కేమ్ టు దెమ్ అండ్ సెడ్. తర్వాత తెనాలి రామకృష్ణ వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పాడు, థ్యాంక్ యూ ఫర్ వాటరింగ్ మై గార్డెన్ ఆల్ నైట్. ఏ దొంగల్లారా, మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఒక విషయంలో. అదేంటో తెలుసా? నా గార్డెన్లో మీరు వాటర్ తోటి నింపారు. నా గార్డెన్ రాత్రంతా కూడా నా గార్డెన్లో ఉన్న మొక్కలకి నీళ్లు పోసారు. ఎందుకంటే వాటర్ తోడేశారు కదా. సో అవన్నీ కూడా చెట్లకు వచ్చేసాయి. ఐ విల్ గివ్ యూ ద రివార్డ్. మీరు కష్టపడినందుకు నేను ఒక రివార్డ్, బహుమతి అనేటువంటిది ఇస్తా. ఏదైనా మనం ఒక పని చేసినందుకు మనకు వచ్చేటువంటి బహుమతిని మనం రివార్డ్ అంటాం. రివార్డ్ ఆఫ్ పనిష్మెంట్. అయితే ఇది ఎట్లాంటి రివార్డ్ అండి? పనిష్మెంట్, ఒక శిక్ష. ఇన్ ద కింగ్స్ ప్యాలెస్, రాజు ఆస్థానంలో మీకు పనిష్మెంట్ అనేటువంటి ఒక రివార్డ్ ఇస్తాను, మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలనేటువంటి డిసైడ్ చేస్తాను రండి అని చెప్పాడనమాట. సో వీళ్ళని మోసం చేశాడు, రాళ్ళు పెట్టాడు, తోటంతా కూడా వాటర్ పారించుకున్నాడు. సో నెక్స్ట్ మీకు బహుమతి ఇస్తాను రండి, కింగ్స్ ప్యాలెస్కి వెళ్దాము, దొంగతనానికి వచ్చారు, మీ కథ ఏంది అక్కడ చూద్దామని చెప్పాడు. ద థీవ్స్ గాట్ స్కేర్డ్ అంట. ఆయన వామ్మో వద్దు నాయను, ఇంక నీతో పెట్టుకోము, నీ జోలికి ఏనామని చెప్పేసి దొంగలు పారిపోయారు. సో తెనాలి రామకృష్ణ చూడండి ఎంత హ్యూమరస్గా అతను ఈ దొంగల్ని బూడి కొట్టించాడు, తన పని తాను చేసుకున్నాడు, చివరికి వీళ్ళకి దొరికింది ఏమీ లేదు. సో ఇట్లాంటి గొప్ప జస్టరు, క్లవర్ మ్యాను తెనాలి రామకృష్ణ. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ బాక్స్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్ అనేటువంటిది రాంగ్గా ఉంది. సో చూడండి, కెన్ యూ గెస్? ఓకే, కెన్ యూ గెస్ వై వర్ దే షాక్డ్? ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ వై తర్వాత ఇక్కడ దే ముందు ఉండాలండి, వర్ ఈ పక్కకు రావాలి. అది కరెక్ట్ మనకు సెంటెన్స్ స్ట్రక్చర్ అనేటువంటిది ఈ క్వశ్చన్కి సంబంధించి. కెన్ యూ గెస్ వై దే వర్ షాక్డ్? ఇది కరెక్ట్ ఫార్మేషన్ అనేటువంటిది ఇక్కడ ఉండాల్సింది, వర్డ్ ఆర్డరు. ఓకే, సో లెసన్ అనేటువంటిది అర్థం చేసుకున్నారు కదా. అయితే ఇక్కడ మనకు గ్లాసరీ అనేటువంటిది ఉండండి. సో ఈ గ్లాసరీ అనేటువంటిది చూద్దాం. హ్యూజ్ అంటే ఏంటండి? వెరీ బిగ్. వెరీ బిగ్ అంటే చాలా పెద్ద. సో చాలా పెద్ద అనేటువంటి సెన్స్లో మనం ఇక్కడ తీసుకోవచ్చు హ్యూజ్. సో ఈ వొకాబులరీ వర్డ్స్, ఈ గ్లాసరీ వర్డ్స్ మనం నేర్చుకోవాలండి. పిల్లలకు మీనింగ్ కూడా నేర్పించండి. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పండి, తెలుగు కూడా రాయించండి. వాళ్ళకు దానికి మీనింగ్ తెలిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు యూజ్ చేయడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ యార్డ్, మీకు చెప్పాను, ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్, ఇంటి వెనక స్థలం, పేరాడు. ఓకేనా. హైడింగ్, హైడింగ్ అంటే ఏంటంటే మీకు తెలుసు, మామూలుగా దాక్కోవడం. టు బి సమ్వేర్ వన్ కాంట్ బి ఫౌండ్, దాక్కోవడం. వాల్యుబుల్, వాల్యుబుల్ అంటే ఏంటంటే వర్త్ ఏ లాట్ ఆఫ్ మనీ, విలువైన. నెక్స్ట్ కాన్వర్జేషన్, కాన్వర్జేషన్ అంటే సంభాషణ అండి. ఏ టాక్ బిట్వీన్ 2 or more పీపుల్, అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి మాట్లాడినటువంటి మాటలు, వాటిని మనం సంభాషణ అనేటువంటిది అంటాం. నెక్స్ట్ రష్ట్, రష్ట్ అంటే డన్ ఇన్ ఏ హర్రీ, త్వరగా చేసేయడం, తొందరపడి చేసేయడం, తొందరగా చేసేయడం. రివార్డ్, రివార్డ్ అంటే పేమెంట్, ప్రైజ్, బహుమతి, ఏదైనా పని చేసినందుకు వచ్చేటువంటి బహుమతిని మనం రివార్డ్ అంటాం. స్కేర్డ్, స్కేర్డ్ అంటే ఏంటంటే ఫ్రైటెండ్, భయపడతాం కదా, దాన్ని మనం స్కేర్డ్ అనేటువంటి మాటగా చెప్తాం. సో ఇందులో ఉన్నటువంటి గ్లాసరీ వర్డ్స్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినవి. సో వీటి యొక్క మీనింగ్స్ పిల్లల చేత చెప్పించండి, నేర్పించండి. ఓకేనా అండి. నెక్స్ట్ కాంప్రిహెన్షన్లో యాక్టివిటీ 2లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేటువంటివి ఉన్నాయి. యాక్చువల్గా సేమ్ క్వశ్చన్స్ మనకి వర్క్ బుక్లో ఉన్నాయి. సో మీకు అక్కడ వర్క్ బుక్లో వీటి యొక్క ఆన్సర్స్ అని రాశాను, ఎందుకంటే ఓరల్గా చెప్పడం కంటే రిటర్న్గా ఉంటే పిల్లలు వాటిని నీట్గా రాసుకుంటారు కాబట్టి. సో అక్కడ నేను మెన్షన్ చేశాను. సో అక్కడ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ వొకాబులరీ అనేటువంటి తీసుకున్నాడు, గుర్తుంచుకో. లెసన్ తర్వాత వొకాబులరీ ఖచ్చితంగా ఇస్తాడు. పిల్లల్లో డెవలప్ చేయాల్సినటువంటి స్కిల్స్ అనేటువంటివి లెసన్ తర్వాత మనకు ఉంటాయి, అంటే మెయిన్ స్టోరీ తర్వాత. సో వొకాబులరీ కింద ఏం తీసుకున్నాడండి? ఆపోజిట్ వర్డ్స్ అనేటువంటివి తీసుకున్నాడు. మరి ఆపోజిట్ వర్డ్స్ అనేటువంటివి క్రాస్ మార్క్తో మనకు చెప్పబడి ఉంటాయి.
మనం జనరల్గా ఈ క్రాస్ మార్క్ అనేటువంటిది పెడతా ఉంటాం. టాల్, టాల్ అంటే ఏంటంటే పొడవైన, దానికి ఆపోజిట్ తెలుగులో పొట్టి అంటాం, అంటే షార్ట్. అంటే టాలు షార్ట్ ఏమవుతాయండి, ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. అందుకే చూడండి, సో ఆపోజిట్ వర్డ్స్. సో ఆపోజిట్స్ అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు. పొడవు, పొట్టి, దగ్గర, దూరం, లోపల, బయట, సో అని మనం ఆపోజిట్ వర్డ్స్గా మనం చెప్తూ ఉంటాం. బట్ ఇంగ్లీష్లో పిల్లల చేత మనం చెప్పించాలి, నేర్పించే బాధ్యత మనది. చూడండి, ఇన్, అవుట్ చెప్పించండి, పిల్లల చేత రిసైట్ చేయించండి. ఎంటీ, ఫుల్, ఓపెన్, క్లోజ్, హ్యాపీ, సాడ్, ఓల్డ్, న్యూ, ఫాస్ట్, స్లో, బ్యాక్, ఫ్రంట్, క్లవర్, ఫూలిష్. సో ఇవి మనకిచ్చినటువంటి గివెన్ ఆపోజిట్ వర్డ్స్. మనం పిల్లల చేత రిసైట్ చేయించాలి, వాళ్ళు నేర్చుకునేటట్లు చూడాలి. నెక్స్ట్ ఇక్కడ వాటికి సంబంధించిన పిక్చర్స్ కూడా ఇచ్చాడు. ఇన్ లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, అవుట్. ఓల్డ్ అండి, న్యూ అంటే పాతది, కొత్తది. ఫుల్ నిండా ఉండడం, ఏమి లేకపోవడం, ఎంటీ. స్లో, ఫాస్ట్ స్లోగా వెళ్తుంది మన టాటాయిస్, ఫాస్ట్గా ర్యాబిట్ వెళ్తుంది. క్లోజ్ మూయడం, ఓపెన్ తెరవడం. బ్యాక్ అంటే వెనుక, ఫ్రంట్ అంటే ముందు. సో ఈ ఆపోజిట్స్ అన్నీ ఒక చోట పేర్ చేసి పెట్టండి, వాళ్ళకు యూజ్ అవుతుంది, నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడండి. యాక్టివిటీలో ఆపోజిట్స్ మనం మ్యాచ్ చేయాలి. చూడండి, బిగ్ ఏంటండి, బిగ్కి స్మాల్ కదా, సో మ్యాచ్ చేశాను. రైట్కి రాంగ్, ఆఫ్టర్ బిఫోర్, అప్కి డౌన్, పుల్ పుష్. సో పుల్ అంటే లాగడం, పుష్ అంటే నెట్టడం అనమాట. సో ఈ ఆపోజిట్ వర్డ్స్. సో ఎన్ని ఆపోజిట్స్ వస్తే అన్ని మనం పిల్లల చేత నేర్పించాలి. నెక్స్ట్ గ్రామర్ అనేటువంటిది ఇచ్చాడు. ఈ గ్రామర్ కింద మనకేమి ఇచ్చాడో చూద్దాము. సో చూడండి, 2 సెంటెన్సెస్ తీసుకున్నాడు. సో తెనాలి రామ హ్యాడ్ ఎ హ్యూజ్ గార్డెన్, ద థ్యూస్ లిఫ్టెడ్ ద బాక్స్ ఫ్రమ్ ద వెల్. ఇక్కడ 3 వర్డ్స్ కింద అండర్లైన్ చేశాడు. తెనాలి రామ, గార్డెన్, తర్వాత బాక్స్. ఓకేనండి. ద వర్డ్ తెనాలి రామ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్. యాక్చువల్గా తెనాలి రామ అనేటువంటిది ఏంటండి, ఒక పర్సన్ పేరు. ఇప్పుడు మీ పేరు కావచ్చు, నా పేరు కావచ్చు, మన యొక్క పేర్లన్నీ కూడా పర్సన్స్ కదా. నెక్స్ట్ గార్డెన్ దేన్ని చెప్తుందండి, ప్లేస్. గార్డెన్ అంటే తోట అండి. తోట అంటే ఏంటి, అది స్థలాన్ని ఇండికేట్ చేసేటువంటిది, ఒక ప్లేస్ని ఇండికేట్ చేసేటువంటిది. ఓకేనా. నెక్స్ట్ బాక్స్ అనేటువంటిది ఏంటండి, బాక్స్ అనేటువంటిది ఒక థింగ్, వస్తువు. ఓకేనండి. అంటే ఇక్కడ పర్సన్ని, ప్లేస్ని, వస్తువుల్ని మనము సపరేట్ చేయడం అనేటువంటిది ఇక్కడ మనకు చూపించాడు. సో నేమ్స్ ఆఫ్ ద పీపుల్, ప్లేస్, యానిమల్, థింగ్స్, వీటన్నిటిని కలిపి ఏమంటారంటే, వీటన్నిటికి ఉండేటువంటి పేరు ఏంటంటే నౌన్స్ అనేటువంటివి మనం చెప్తాము. సో వీటిని మనం నేమింగ్ వర్డ్స్ అంటాం, లేదా నౌన్స్ అంటాం. నౌన్స్ అంటే నేమింగ్ వర్డ్స్. ఆ నేమ్స్ ఏమేమి ఉంటాయి, యానిమల్స్ నేమ్స్ కావచ్చు, పర్సన్ నేమ్స్ కావచ్చు, ప్లేసెస్ నేమ్స్ కావచ్చు, థింగ్స్ నేమ్స్ కావచ్చు. వీటన్నిటిని మనం నౌన్ అంటాం, నామవాచకం తెలుగులో చెప్పాలంటే. సో నౌన్స్ అంటే నేమింగ్ వర్డ్స్, నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్, యానిమల్స్. సో వాటిని మనం నౌన్స్ అని డెఫినేషన్ రూపంలో చెప్పొచ్చు. నెక్స్ట్ మీకు ఒక యాక్టివిటీ ఇచ్చాడండి. ఇక్కడ మనకు క్లూ బాక్స్ అనేటువంటిది ఇచ్చాడు. ఈ బాక్స్లో ఉన్నటువంటి వీళ్ళని మనం ఏం చేయాలంటే పర్సన్గా, ప్లేస్గా, థింగ్గా సపరేట్ చేయాలి. సో నేనైతే ఆన్సర్ చేసి పెట్టాను, బట్ మీరు వాటిని ఒకసారి చూసుకోండి. ఓకేనా. గార్డెన్, గార్డెన్ అంటే ఏంటి, ప్లేస్ అనేటువంటి మాట చెప్పాం, రైట్. బాక్స్, బాక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చాడు మనకు థింగ్. తెనాలి రామ, తెనాలి రామ అంటే ఏంటి, పేరు కదండి. సో పర్సన్ కిందికి వచ్చింది. నెక్స్ట్ విజయనగరం అనేటువంటిది ఏంటిది, విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది, ఇది ప్లేస్కు సంబంధించింది. సో విజయనగరం. శారద పేరు కదా, వాళ్ళ వైఫ్ పేరు, సో పర్సన్. శ్రీకృష్ణదేవరాయ పేరే కదండి, కింగ్ నేమ్, పర్సన్ కింద. కోర్ట్, కోర్ట్ అనేటువంటిది ప్లేస్ అండి. ఓకేనా. నెక్స్ట్ స్టోన్ అనేటువంటిది థింగ్ అండి. సో బాక్స్ వచ్చింది, స్టోన్ వచ్చింది. హౌస్ అనేటువంటిది కూడా థింగ్ కిందికే వచ్చింది. హౌస్ అనేటువంటిది ప్లేస్ కాదండి. హౌస్ అనేటువంటి థింగ్ కింద వచ్చింది, అది ఒక ఫిజికల్ స్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రా అనేటువంటిది హౌస్కి మనం చెప్తామన్నమాట. ఓకేనా. సో ఇవి వీటికి సంబంధించినటువంటి సెగ్రిగేషన్. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. రీడ్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఒకసారి చూడండి, తెనాలి రామ హ్యాడ్ ఎ హ్యూజ్ గార్డెన్, తెనాలి రామ అనేటువంటిది ఉంది ఇక్కడ. సో కోర్టు పోయిట్ ఇన్ ద కింగ్, శ్రీకృష్ణదేవరాయ అనేటువంటిది ఇచ్చాడు, కింగ్డమ్ ఆఫ్ విజయనగరం. ఓకేనండి. ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ద వర్డ్ తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణదేవరాయ అండ్ విజయనగరం ఆర్ నౌన్స్. నౌన్స్ అని మనకు తెలుసు. డినోట్ ద నేమ్స్ ఆఫ్ పర్టికులర్స్, సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నౌన్స్. గుర్తుంచుకోండి, ప్రాపర్ నౌన్స్ అంటే పర్టికులర్ నేమ్స్. సో తెనాలి రామ పర్టికులర్ పేరు అండి ఇది. ఇప్పుడు మ్యాన్ అంటే, మ్యాన్ అనే ఒక మాట తీసుకుందాం. మ్యాన్ అంటే చాలామంది, అంటే మగవాళ్ళందరూ కూడా మ్యాన్ కింద తీసుకుంటాం, బట్ వాళ్ళలో తెనాలి రామ అంటే ఇది ప్రాపర్ నౌన్. శ్రీకృష్ణదేవరాయ పర్టికులర్ కింగ్ నేమ్ కదండి. చాలామంది కింగ్స్ ఉంటారు, వాళ్ళలో పర్టికులర్గా శ్రీకృష్ణదేవరాయ తీసుకుంటే
సో ఇది ఆయన ఒక పర్టికులర్ నేమ్. విజయనగరం కింగ్డమ్ నేము. మరి చాలా రకాల కింగ్డమ్స్ ఉన్నాయి, బట్ విజయనగరమే తీసుకున్నాం పర్టికులర్గా అంటే ఇవన్నీ ప్రాపర్ నౌన్స్. సో దేన్నైనా సరే మనము పర్టికులర్గా తీసుకుంటే, పర్టికులర్గా చెప్తే వాటిని మనం ప్రాపర్ నౌన్స్ అంటాం. గుర్తుంచుకోండి, ప్రాపర్ నౌన్స్ అంటే పర్టికులర్ నౌన్స్, ప్రత్యేకంగా మనం పెట్టుకునేటువంటి పేర్లు. చూడండి ఇక్కడ డెఫినేషన్. ప్రాపర్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. నేను చెప్పాను కదండి, పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. వీ ఆల్వేస్ బిగిన్ ద ప్రాపర్ నౌన్స్ విత్ క్యాపిటల్ లెటర్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, మీ నేమ్ కూడా ప్రాపర్ నౌన్ అండి. మీ పేరు ఏదైతే ఉందో అది కూడా ప్రాపర్ నౌనే. నా పేరు ప్రాపర్ నౌనే. సో విజయనగరం పేరు ప్రాపర్ నౌనే. సిటీస్ నేమ్స్ ప్రాపర్ నౌనే. కంపెనీ పేర్లు ఉంటే అవి కూడా ప్రాపర్ నౌనే. పర్టికులర్గా ఏ పెట్టుకుంటే మనం పేర్లు, వాటిని మనం ప్రాపర్ నౌన్ అంటాం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ప్రాపర్ నౌన్కి ముందు ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. మీ పేరు ఎక్కడ రాసినా, ఇప్పుడు నా పేరు రాజేష్ అండి, ఎక్కడ రాసినా ఫస్ట్ లెటర్ ఆర్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ అనేటువంటిది రాయాలి. అది రాయకుండా కనుక మనం పెడితే తప్పు అవుతుంది. మిడిల్లో మళ్ళీ ఎక్కడ క్యాపిటల్ పెట్టకూడదు, స్టార్టింగ్ లెటరే క్యాపిటల్ పెట్టాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ గీత, తాజ్మహల్, మహాభారత, ఇవన్నీ కూడా పర్టికులర్ నేమ్స్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ద థీవ్స్ రష్డ్ టు ద వెల్ టు పుల్ వాటర్. ఇక్కడ చూడండి, థీవ్స్ అనేటువంటి మాట చూడండి, దొంగలు, వెల్ అంటే బావి, వాటర్. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి ఈ 3 వర్డ్స్ ఇవి జనరల్ థింగ్స్. సో ఇవన్నీ కూడా కామన్గా ఉండేటువంటి పేర్లు. థీవ్స్ దొంగలు, థీవ్ అంటే దొంగతనం చేసే ప్రతి ఒక్కడు దొంగే. నెక్స్ట్ వెల్ బావులు, సో బావులు కూడా జనరల్ థింగేనండి. వాటర్లు కూడా చాలా రకాల టైప్స్ ఉంటాయి, డిస్టిల్ వాటర్ అంటారు. నెక్స్ట్ వాటి యొక్క బ్రాండ్ నేమ్స్ అనేటువంటివి ఉంటాయి, బిస్లరీ వాటర్ అనేటువంటివి. సో అవన్నీ కూడా ప్రాపర్ నౌన్ అవుతాయి. ఇన్ జనరల్గా వాటర్ అనేటువంటి దాన్ని మనము కామన్గా తీసుకుంటాము. సో వాటర్లో చాలా టైప్స్ ఉన్నాయి కదండి. సో కాబట్టి వీటిని మనం కామన్గా తీసుకుంటాం. సో ఇది కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటంటే ఆ గ్రూప్లో ఉన్న అందరికీ అవి వర్తిస్తాయండి, కామన్గా అందరికీ చెప్పొచ్చు. ఓకేనా? ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఇన్ జనరల్. గుర్తుంచుకోండి, జనరల్గా సాధారణంగా, పర్టికులర్గా చెప్పకుండా సాధారణ అర్థంలో చెప్పేటప్పుడు మనం కామన్ నౌన్ అనేటువంటి తీసుకుంటాం. ఇప్పుడు డాక్టర్ చూడండి, చాలామంది డాక్టర్స్ ఉండొచ్చండి, వైద్యం చేసే ప్రతి ఒక్కరు డాక్టరే. సో ఇది కామన్గా అందరికి వచ్చేటువంటి పేరు. రివర్, నది అండి, చాలా రకాల రివర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము గ్యాంగస్ అంటాం, సింధు అంటాం. సో వాటిని మనం పర్టికులర్గా చెప్తే పేరు పెట్టి అక్కడ ప్రాపర్ అవుద్ది. ఇక్కడ రివర్ అనేటువంటి మాట కామన్ అవుద్ది. బ్యాగ్, సో జనరల్ సెన్స్లో బ్యాగ్ అనేటువంటిది అన్నీ కూడా కామన్ నౌన్. సో ఈ జనరల్ ఐటమ్స్ అన్నీ కూడా సాధారణ అర్థంలో ఈ వస్తువులు కావచ్చు, సో ఇవన్నీ కూడా మనకు కామన్ నౌన్స్ కిందికి వస్తాయి. పర్సన్స్లో కూడా చాలా కామన్ నౌన్స్ ఉంటాయి. ఇప్పుడు టీచర్ అన్నాను, టీచ్ చేసే ప్రతి ఒక్కరు టీచరే. సో ఇక్కడ టీచర్ అనేటువంటి మాట ఏమవుతుంది, అది కూడా కామన్ నౌన్ అనేటువంటిది అవుతుంది. వాళ్ళలో పర్టికులర్ ఒక పేరు నువ్వు బయటికి తీస్తావా? ఇప్పుడు సుధా అనేటువంటి టీచర్ ఉందనుకో, సుధా అనేటువంటిది ప్రాపర్ నౌన్ అవుతుంది. సుధా అనేటువంటి పేరు ప్రాపర్ నౌన్ అవుతుంది. టీచర్ అనేటువంటి మాట కామన్ నౌన్ అవుతుంది. సో ఇట్లా మనకు ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనేటువంటిది అర్థం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొంచెం ఇచ్చాడు మీకు క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం. కామన్ నౌన్, స్టేట్ అనేటువంటిది కామన్ నౌన్ అండి. రాష్ట్రం, స్టేట్ అనేటువంటి కామన్. ఈ కామన్ నుంచి ఒకదాన్ని పిక్ చేసుకుంటాను, ఆంధ్రప్రదేశ్, ఇది ప్రాపర్ అవుతుంది. గుర్తుంచుకోండి, గుంపులో నుంచి ఒకదాన్ని పిక్ చేయడం ప్రాపరు. ఆ గుంపు పెట్టేటువంటి పేరు కామన్. కార్ అనేటువంటి మాట కామన్ అండి. ఈ కార్లలో ఒక బ్రాండ్ తీసుకుందాం, హోండా, బాగుంటుంది కదండి హోండా. సో కాబట్టి హోండా ప్రాపర్. మొబైల్ అనేటువంటి మాట, సో ఇది కామన్. సో ఈ కామన్ నౌన్ని చాలా రకాల బ్రాండ్స్ అనేటువంటి మనకు ఉన్నాయి. ఈ కామన్ నౌన్ దీని నుంచి పర్టికులర్గా శాంసంగ్ అనేటువంటి తీసుకుంటే ఇదేమవుతుంది, ప్రాపర్ అవుతుంది. గర్ల్ అనేటువంటి మాట కామన్, ఎందుకంటే గర్ల్స్ అంతా కూడా అంటే అమ్మాయిలు, ఆ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా గర్ల్ కిందకి వస్తారు. సో గర్ల్ అనేటువంటి కామన్ నౌన్. అందులో రజియా అనేటువంటి అమ్మాయి ప్రాపర్. మ్యాన్, మనుషులు, మగవాళ్ళు, వీళ్ళంతా కూడా మ్యాన్ కిందకి వస్తారు. ఏ మ్యాన్ కమ్ హియర్ అన్నాను అనుకోండి, సో నాకు ఒక అతన్ని నేను పిలిచాను అనుకోండి, ఒక మ్యాన్ రమ్మన్నానంటే, ఒక వ్యక్తిని రమ్మన్నానంటే ఆ వ్యక్తులందరూ కూడా రెస్పాండ్ అవుతారు, మేమా అంటారు. మీరు కాదయా మీళ్ళల్లో సుందర్ని రమ్మన్నా అని చెప్పారనుకోండి, ప్రాపర్ అవుతుంది. అంటే కామన్ నుంచి పర్టికులర్ ఒకరిని బయటికి తీస్తే అది ప్రాపర్ అనేటువంటిది అవుతుంది. సో ఐ హోప్ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ చేయమన్నాడు. ప్రాపర్ నౌన్కి కలరు చూడండి, బ్లూ ఫర్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్కి బ్లూ కలర్ కొట్టాలన్నాడు. నెక్స్ట్ పింక్ కలర్ కొట్టాలన్నాడు, కామన్ నౌన్. మీకు నేను చేశాను క్లియర్గా. శ్రీకృష్ణదేవరాయ పేరు కదండి, పర్టికులర్ పేరు. సో ప్రాపర్ నౌన్ కాబట్టి ఏం చేయాలి మనం, బ్లూ కలర్ కొట్టాలి. నెక్స్ట్ బాక్స్ అండి, బాక్స్ అనేటువంటిది కామన్ నౌన్ కాబట్టి పింక్ కొట్టాలి. సో విజయనగరము ప్రాపర్ కాబట్టి బ్లూ కొట్టాలి. శారద ప్రాపర్ నౌన్ కాబట్టి బ్లూ కొట్టాలి.
హౌస్ అనేటువంటి కామన్ కాబట్టి పీ కొట్టాలి. గార్డెన్ కూడా కామనేనండి. సో గార్డెన్స్ చాలా ఉంటాయి, పర్టికులర్ పేరు పెట్టుకుంటే తప్పక అది కామన్ కిందనే తీసుకుంటాం గార్డెన్ అనేటువంటి దాన్ని. సో గార్డెన్కి కామన్ అవును కాబట్టి ఏం యూజ్ చేయాలి మనము, పింక్ కలర్ యూజ్ చేయాలి. పింక్ కొట్టండి. విలేజ్ కామన్, పింక్ కొట్టండి. తెనాలి రామ ప్రాపర్ కాబట్టి బ్లూ అనేటువంటిది కొట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్, రైటింగ్ కింద ఒక ఇంపార్టెంట్ టాస్క్ అనేటువంటిది ఇచ్చాడు. చాలా ఇన్ఫర్మేటివ్ అనమాట ఇది, ఎందుకంటే చాలామందికి తెలియదు. సో థర్డ్ క్లాస్ కదా ఏముంటాయిలే ఈ టాపిక్స్ అనేటువంటి అనుకుంటే పప్పులో కాలేసినట్టు లెక్క. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి వీటిలలో. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ద థీవ్స్ హర్డ్ ద కన్వర్జేషన్ అండ్ ఫెల్ట్ హ్యాపీ. దే వెయిటెడ్ క్వైట్లీ ఫర్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. ఇక్కడ మనం క్యాపిటల్ లెటర్స్ అనేటువంటివి ఎప్పుడు యూజ్ చేయాలనేటువంటి రూల్స్ అనేటువంటిది ఇచ్చాడు. క్యాపిటల్ లెటర్ రూల్స్, ఎక్కడెక్కడను క్యాప్స్ యూజ్ చేయాలనేటువంటిది చూడండి. ఈ 6 సిచ్యువేషన్స్లో మీరు ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ వాడాలి. నెంబర్ 1, నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్. ఇందాక నేను చెప్పాను, ప్రాపర్ నౌన్స్ ఎక్కడొచ్చినా స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, ప్లేసెస్ కూడా ఇప్పుడు ఖమ్మం, హైదరాబాద్, వైజాగ్, వీటికి ఫస్ట్ లెటర్ కూడా మీరు ఖచ్చితంగా క్యాపిటల్ యూజ్ చేయాలా. నెక్స్ట్ గుర్తుంచుకోండి, ద వర్డ్ ఐ ఎప్పుడు సింగిల్గా కనపడ్డా, ఐ ఒక్కటే రాస్తే మీరు ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ వాడాలా. అంతేగాని మధ్యలో ఎక్కడ కనపడితే పెట్టద్దు, ఒకటే ఉండాలి సింగిల్గా, అది క్యాపిటల్ వాడాలి. నెక్స్ట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ పెట్టడం తెలుసుకోండి. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ హాలిడేస్ యొక్క పేర్లు అనేటువంటి మీరు అంటే మనకు ఫెస్టివల్స్ నేమ్స్ అనేటువంటివి వస్తుంటాయి కదండి, వాటి పేర్లు కూడా మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి ఫస్ట్ లెటర్. నెక్స్ట్ మంత్స్ యొక్క నేమ్స్ అండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు మే అంటారు, మంత్, మే అనేటువంటిది ఇలా రాయాలి మంత్ నేమ్, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ పెట్టాలి. నెక్స్ట్ డే కూడా అండి, సండే అనుకోండి, సండేలో ఎస్ అనేటువంటిది క్యాపిటల్ అనేటువంటిది మనం యూజ్ చేయాలి. సో నేమ్స్ ఆఫ్ ద మంత్స్, నేమ్స్ ఆఫ్ ద డేస్, వీటి యొక్క ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ వాడాలి. మనం పెద్ద గమనించాం, ఎట్లాంటి పెట్టేస్తూ ఉంటాం, బట్ ఈ రూల్స్ని మీరు ఫాలో చేయాలా. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. రాధ అనేటువంటిది నేమ్స్ ఆఫ్ పర్సన్, క్యాపిటల్ పెట్టాడు. ఓకే. ఇండియా, నేమ్స్ ఆఫ్ ద ప్లేస్. సో ఇక్కడ ఐ అనేటువంటిది క్యాపిటల్ వచ్చింది. ఐ ఆమ్ ఏ బాయ్, ఐ ఎక్కడున్నా పెడదాం, స్టార్టింగ్లో ఉంది ఖచ్చితంగా పెట్టాలి. సో ఐ క్యాపిటల్ మనం యూజ్ చేయాలి. సెప్టెంబర్ అండి మన యొక్క మంత్ నేమ్ పెట్టాలి. ఫ్రైడే అండి డే నేమ్ పెట్టాలి. దీపావళి చూడండి, దీపావళి నేమ్స్ ఆఫ్ ద హాలిడేస్, ఫెస్టివల్స్, వీటి యొక్క పేర్ల ముందు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అనేటువంటిది యూజ్ చేయాలి. ఈ రూల్స్ బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు టాస్క్ అనేటువంటిది ఇచ్చాడు. సో ఎక్కడెక్కడ మనకు అవసరం ఉందో అక్కడ పెట్టాలి. నేను పెట్టాను, ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్టార్టింగ్ లెటర్ కదండి, క్యాపిటల్ ఉండాలా, అంతే. చివరిన ఫుల్ స్టాప్ వచ్చేసింది. నెక్స్ట్ కోహ్లీ అండి, కోహ్లీ పేరు కదండి, పర్సన్ పేరు కాబట్టి కే అనేటువంటిది ఎట్లా ఉండాలి, క్యాపిటల్ లెటర్ పెట్టాలా. పెట్టేసాం, ఇంకెక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఐ, మీకేం చెప్పానండి, ఐ సింగిల్గా ఎక్కడ కనపడ్డా మనం క్యాప్ యూజ్ చేయాలి. నెక్స్ట్ విశాఖపట్నం అండి, ఇది కూడా ప్రాపర్ నౌన్, దీనికి ముందు క్యాపిటల్ యూజ్ చేయాలి కాబట్టి వి కూడా క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ స్టార్టింగ్లో మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలా, డబ్ల్యూ క్యాపిటల్ వచ్చింది. క్రిస్మస్ అండి నేమ్స్ ఆఫ్ ద హాలిడేస్, సి అనేటువంటిది క్యాపిటల్ అనేటువంటిది యూజ్ చేయాలా. డిసెంబర్ అండి మంత్, సో కాబట్టి డి అనేటువంటిది క్యాపిటల్ యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, ఐ అనేటువంటిది క్యాపిటల్ వాడాలి. నెక్స్ట్ బెంగళూరు అండి నేమ్స్ ఆఫ్ ద ప్లేస్, పర్టికులర్ ప్లేస్, ప్రాపర్ నౌన్, బి అనేటువంటిది క్యాపిటల్ వాడాలా. నెక్స్ట్ సండేలో ఎస్ అనేటువంటి నేమ్స్ ఆఫ్ ద డేస్ అనేటువంటి చెప్పాము, ఎస్ అనేటువంటిది క్యాపిటల్ వాడాలి. ఓకేనా అండి? నెక్స్ట్ యాక్టివిటీ 7 చూద్దాం. సో యాక్చువల్గా దీని గురించి నేను చెప్పాను, లెర్నింగ్ అవుట్కమ్స్ కింద ఇది కూడా ఉందని చెప్పేసి. ఏంటంటే ఇక్కడ మనకు పిక్చర్స్ ఉన్నాయి, ఈ పిక్చర్స్లో వాళ్ళు చేసే పని బట్టి, జరుగుతున్నటువంటి విషయాన్ని బట్టి దానికి సూట్ అయ్యేటువంటి సెంటెన్స్ని మనము చూస్ చేయాలి అనేటువంటిదండి. సో ఇట్లాంటివి మనం చేసే కొద్దీ ఖచ్చితంగా మనకు ఇంగ్లీష్ అనేటువంటిది చాలా బాగా వచ్చిద్దండి, ఎందుకంటే సిచ్యువేషనల్గా అక్కడ ఏమొస్తాయో మనకు అర్థమవుతూ ఉంటుంది. సరే చూద్దాం. ఇక్కడ సెంటెన్స్, తెనాలి రామ అండ్ హిస్ వైఫ్ పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. వాళ్ళు బావిలో బాక్స్ పెడతా ఉన్నారు. థీవ్స్ పారిపోయారు తెనాలి రామకృష్ణ నుంచి. నెక్స్ట్ తెనాలి రామ సా 2 థీవ్స్ హైడింగ్ ద బుషెస్ వెనకాల 2 దొంగలు ఉన్నది తెనాలి రామకృష్ణ చూశాడు. థీవ్స్ షాక్ అయ్యారు, ఎందుకంటే బాక్స్లో స్టోన్స్ ఉన్నాయని, అంటే బాక్స్లో ఆ రాళ్ళను చూసి థీవ్స్ షాక్ అయ్యారనమాట. తెనాలి రామ వాజ్ వాటరింగ్ ద ప్లాంట్స్, తెనాలి రామ ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నాడు. థీవ్స్ డ్రూ ఆల్ ద వాటర్ ఫ్రమ్ ద వెల్, దొంగలు బావి నుంచి వాటర్ అంతా కూడా బయటికి తీశారు. సో వీటికి సూట్ అయ్యేటువంటి పిక్చర్స్ చూడండి. ఇక్కడ చూడండి, తెనాలి రామకృష్ణ ఏం చేస్తున్నాడండి, ఆయన మొక్కలకి నీళ్ళని పెడతా ఉన్నాడు. తెనాలి రామ వాజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. సో సిచ్యువేషనల్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఇవే కాన్సెప్ట్స్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఏం చేస్తున్నారండి వీళ్ళు, బుషెస్ బ్యాక్ సైడ్ దాక్కున్నారు.
తెనాలి రామ సా 2 thieves హైడింగ్ ఇన్ ద బుషెస్. ఓకేనా. నెక్స్ట్ భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఏం చేస్తున్నారండి, బాక్స్ని బావిలో వేసేస్తున్నారు. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, వీళ్ళు బావి నుంచి వాటర్ని తోడేస్తున్నారు. థీవ్స్ డ్రూ ఆల్ ద వాటర్ ఫ్రమ్ ద వెల్. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ షాక్ అయ్యారు పెట్టెలో రాళ్ళు ఉండడం చూసి. ద థీవ్స్ వర్ షాక్డ్ టు సీ ద స్టోన్స్ ఇన్ ద బాక్స్. నెక్స్ట్ పారిపోయారు ఈయన దెబ్బకి. థీవ్స్ ర్యాన్ అవే ఫ్రమ్ తెనాలి రామకృష్ణ. చూసారా, సిచ్యువేషనల్గా ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఇదే. నెక్స్ట్ చూద్దాం యాక్టివిటీ 8లో. సో ఒకసారి వీటిని మీరు యువర్ టీచర్ విల్ సే అలౌడ్ గట్టిగా చెప్తారనమాట. అంటే మనం టీచర్స్గా చెప్తాం, పిల్లలు ఏం చేస్తారంటే వాటి నోట్బుక్లో రాసుకుంటారు. ఓకేనా. క్లవర్, థీవ్స్, వాల్యుబుల్, గార్డెన్, డిఫికల్టీ, రివార్డ్, కోర్ట్, కపుల్, స్టోన్స్, పుల్. ఓకేనా. నెక్స్ట్ లిసనింగ్ అండ్ రెస్పాండింగ్ అండి, యాక్టివిటీ 9. సో లిసన్ టు యువర్ టీచర్ వాట్ హీ ఆర్ షీ సేస్. చెప్పేది వినండి స్టూడెంట్స్, మీరు ఒకసారి వీటిని చెప్పండి. హాయ్ చిల్డ్రన్, ఐ ఆమ్ తెనాలి రామ. ఐ ఆమ్ ఏ పోయట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. ఐ ఆమ్ క్లవర్ అండ్ ఫన్నీ. ఓకేనా. సో నౌ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మీ గురించి మీరు చెప్పండి అని టీచర్ అడుగుతారు, అంటే పిల్లలకు సంబంధించి. సో దీనికి సంబంధించి కూడా ఒక యాక్టివిటీ మనకు వర్క్ బుక్లో కూడా ఉందండి. అక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ రెడీ చేశాను, అక్కడ మనం చూద్దాం. నెక్స్ట్ యాక్టివిటీ 10 చూడండి. తెనాలి రామకు ఒక అందమైన తోట ఉందండి. సో నౌ వోక్ విత్ ఎ పార్ట్నర్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పిల్లల్ని పెయిర్స్గా చేసేసి వాళ్ళకు కూడా ఏమైనా గార్డెన్స్ ఉన్నాయా అనేటువంటిది అడుగుతాము. అడిగిచ్చి వాళ్ళ చేత క్లాస్లో చెప్పిస్తాము. పిల్లల్లో లాంగ్వేజ్ అనేటువంటి డెవలప్ చేయించడం మన కాన్సెప్ట్ అనమాట. సో మనం వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాం చూడండి. డూ యూ హ్యావ్ ఏ గార్డెన్ ఇన్ యువర్ హౌస్? మీ ఇంట్లో తోట ఏమన్నా ఉందా? ఉంటే చెప్పండి అని మనం అడుగుతాం. వాట్ ప్లాంట్స్ డూ యూ హ్యావ్? ఏ మొక్కలు ఉన్నాయి మీ తోటలో? వాట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ వుడ్ యూ లైక్ టు గ్రో? ఏ మొక్కలు నువ్వు నాటాలని అనుకుంటావు? పిల్లలు ఆన్సర్స్ అనేటువంటి చెప్తారు. స్టార్టింగ్లో తెలుగులో చెప్తారు. స్టార్టింగ్లో ఏంటిలేండి, వాళ్ళు చెప్పేది తెలుగులో చెప్తారు, మనం కొంచెం కన్వర్ట్ అనేటువంటిది చేయాలి. అంటే నీకు ఎట్లాంటి ప్లాంట్స్ ఇష్టం? ఇప్పుడు మ్యాంగో సీజన్ నడుస్తూ ఉంది, సో మ్యాంగో ట్రీ అనేటువంటిది నాకు కావాలి. అట్లా పిల్లల చేత మనము ఓరల్గా వాళ్ళ చేత చెప్పించడం చేయాలి. దాన్ని కొంచెం కన్వర్షన్ అనేటువంటిది మనం చేయాలి ఇంగ్లీష్లోకి అనమాట. ఓకేనా. నెక్స్ట్ యువర్ టీచర్ విల్ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్. మేడం చెప్తారు, మీరు ఏం చేస్తారంటే మేడమో సార్ ఎవరైనా ఒకటి వెళ్ళండి, సో మీరు పలకాలండి. ఓకేనా. పిల్లల చేత పలికించాలి, పిల్లలు పలకాలి. వీటిని మనం బోర్డు మీద చెప్తాం వాటిని. టేక్, మేక్, బేక్, గ్రేట్, షేప్, రేట్, ఫేట్, మేల్, గ్రేట్, వెయిట్, సెయిల్. ఓకేనా. సో పిల్లల చేత మనం చెప్పించాలి, మనం చెప్పాలి, పలికించాలి, పిల్లల చేత చెప్పించాలి. వొకాబులరీ డెవలప్మెంట్. సో పిల్లల్లో ఆ యొక్క రీడింగ్ స్కిల్స్ అనేటువంటి మనం డెవలప్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫన్ టైం ఇచ్చాడు. సో ఫన్ అనమాట, జోక్స్ అపార్ట్ కదా. సో ఈ జోక్ అనేటువంటి చూడండి. విచ్ లెటర్ ఈజ్ ఆల్వేస్ కూల్? ఏ లెటర్ అండి ఎప్పుడు చల్లగా ఉంటుంది? ఏంటిది? బి. ఎలా 20 లెటర్స్ ఉంటే బీనే ఎందుకు కూల్గా ఉంటుంది? ఎందుకంటే బి అనేటువంటిది ఏసీ మధ్యలో ఉంటుంది కాబట్టి. సో ఏసీ ఉంటే చల్లగా ఉంటుంది కదండి. సో ఏసీల మధ్యలో బి ఉంటుంది కాబట్టి బి చల్లగా ఉంటుంది అని చెప్తున్నాం. ఏం సార్ నవ్వు వచ్చిందా అని కనుక మీరు అంటే నవ్వు వచ్చింది. సో ఇది జోక్ చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ ఏదేమైనా చిన్న హ్యూమర్కి సంబంధించినటువంటి జోక్, పిల్లలు ఖచ్చితంగా నవ్వుతారనమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇది కూడా చాలా హ్యూమర్గా ఉంటుంది. ఏ వర్డ్ ఈతో స్టార్ట్ అవుతుంది, ఈతో ఎండ్ అవుతుంది, దాంట్లో ఒక లెటర్ ఉంటుంది. చూడండి, లెటర్ అనగానే మనం ఏబీసీలు అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఒక ఎన్వలోప్ అనేటువంటిది తీసుకుంటే దాంట్లో ఇంకా లెటర్ పెట్టేది. సో ఈతో స్టార్ట్ అవుతుంది, ఈతో ఎండ్ అవుతుంది, దాంట్లో ఒక లెటర్ పెట్టి మనం పోస్ట్ చేస్తాం. సో ఇది కొంచెం పిల్లల్ని మనం క్వశ్చన్ అడిగి వాళ్ళ నుంచి ఆన్సర్స్ రాబట్టవచ్చు, కొంచెం ఫన్నీగా ఉంటాయి ఇవి. ఓకేనా. నెక్స్ట్ యాక్టివిటీ 12, కలెక్ట్ సమ్ మోర్ జోక్స్ అండ్ షేర్ దెమ్ విత్ ద క్లాస్. మీరు కూడా కొన్ని జోక్స్ను కలెక్ట్ చేయాలని పిల్లలకి మనం చెప్పాలి. సో మనకు న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటాయి, లేకపోతే వాట్సాప్లలో కూడా చాలా రన్ అవుతూ ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతాయి. పిల్లల చేత కొన్ని జోక్స్ రెడీ చేయించి ఇక్కడ మనకు ఫిల్ చేయించండి. సో ఇదండి టెక్స్ట్ బుక్ లెసన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్, వాటి యొక్క కీ అంటే ఆన్సర్స్, లెసన్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ మనము వర్క్ బుక్ చూద్దాం. వర్క్ బుక్లో ఏమేమి టాస్క్లు ఇచ్చారు అనేటువంటి విషయం, దాంట్లో ఎట్లా మనం సాల్వ్ చేయాలి, వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది వర్క్ బుక్కి వెళ్ళి మనము చూద్దాం. 3rd క్లాస్ 1st యూనిట్కి సంబంధించి.